పల్లవి టీవీ. సో ప్రస్తుతం నేను మై హోమ్ పూజలో ఉన్నాను. ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా ఘనంగా చాలా ఆనందంగా వినాయకుడి పూజలు నిర్వహిస్తారు. అంతేకాకుండా కొన్ని సంవత్సరాల నుంచి అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. లడ్డు వేలం విషయానికి వస్తే లక్షల్లో పలుకుతుంది ఇక్కడ లడ్డు వేలం పాట. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడి అసలు ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది వారి మాటల్లోనే విని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హాయ్ అండి, ఏం పేరు మీ పేరు? నా పేరు తేజస్వి. మేము మై హోమ్ పూజ ఈ బ్లాక్ 1301లో ఎన్ని ఉంటున్నాం. ఇయర్స్ నుంచి ఉంటున్నారు? 5 years నుంచి ఉంటున్నామండి. యా 5 years నుంచి ఇక్కడ చూస్తున్నారు మీరు ఎలా జరుగుతుంది ఏంది అని. సో ఎట్లా అనిపిస్తుంది? యా చాలా బాగా అనిపిస్తుందండి. అంటే ఈ ఇయర్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ 30 lakhs అరౌండ్ సంథింగ్ వెళ్ళింది. యా ఈ ఇయర్ 51,07,777 వచ్చింది. సో నో బడీ విల్ ఎక్స్పెక్ట్ దిస్ అండి. ఈవెన్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ చాలా ఎంజాయ్ చేసాము. అందరూ మోటివేట్ చేస్తారు. సేమ్ పర్సన్ పోయిన ఇయర్ ఎవరైతే లడ్డు వేలం చేశారో యా సేమ్ పర్సన్ తీసుకున్నారండి. యా వారు అంటే వారు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీరు చూసే ఉంటారు దగ్గర నుండి యా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అంటే మేము అది చూసాము. ఒకరు మీరా నేనా అన్నట్టుగా సాగింది ఆ వేలం పాట. సో అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. లాస్ట్ ఇయర్ తీసుకొని వాళ్ళకి ఎంతో కొంత మంచి జరిగింది అనిపించింది కాబట్టి ఈ ఇయర్ కూడా వాళ్ళు అదే విధంగా తీసుకున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ డాన్స్ కానివ్వండి? ఇప్పుడు ఇక్కడ చూస్తే చాలా సందడిగా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. అండ్ డ్రెస్ కోడ్ కూడా మీరు ఒకటి అనుకున్నట్టున్నారు. సో ఎలా జరగబోతున్నాయి ఇప్పుడు? చాలా బాగా జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ డీజే ఉంటుంది. ఈ ఇయర్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. సో కళాకారులను కూడా తీసుకొచ్చిన యా మహారాష్ట్ర బ్యాండ్ వాళ్ళు వస్తున్నారు. సో మేబీ ఈ ఇయర్ ఇంకా ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నాము. సో వీళ్ళు డ్రెస్ కోడ్ ఆరెంజ్ కలర్ పెట్టారు. మాకు ఆరెంజ్ అండ్ కాంబినేషన్ వైట్ కాంబినేషన్లో పెట్టారు. సో సొసైటీ అంతా ఒకటే అనుకుంటారా? లైక్ యా సొసైటీ వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇక్కడ ప్రెసిడెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే డిసైడ్ చేస్తారు. మేము ఫాలో అవుతామండి. సో ఈవినింగ్ 6 o'clockకి గంగా హారతి ఉంటుంది. కాశీ నుంచి వేద పండితులు వచ్చి వాళ్ళు హారతి ఇస్తున్నారు. ఫాలోడ్ బై నిమజ్జనం 7:30 అరౌండ్ ఆ టైంలో స్టార్ట్ అవుతుంది విసర్జన. ఓకే, నీ పేరేం పేరు? ఆరోహి. ఆరోహి. ఏం చదువుతున్నాను? 4th class. 4th క్లాస్. సో ఎలా జరుగుతుంది? బుజ్జి బుజ్జి వినాయకులు అని పెట్టారు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మీ బుజ్జి వినాయకుడు ఉన్నాడా ఇక్కడ? ఉన్నారు. ఉన్నాడా? ఎలా అనిపిస్తుంది మరి నీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సబ్స్క్రైబర్స్కి ఏం చెప్తావు వినాయకుడి గురించి? ఎలా పూజలు చేసుకోవాలో ఏంది? అంత హ్యాపీగా ఇంకా కాన్సన్ట్రేటెడ్గా అన్నీ చేస్తే యుల్ బీ హ్యాపీ ఎనఫ్. నైస్. మీరు చెప్పండి, అంటే ఇక్కడ ఉన్న సొసైటీ వాళ్ళందరూ ఒకే వాటి మీద ఒకే మాట మీద ఉండి చేస్తారు పూజలు అనేది. సో ఈసారి చాలా భారీ ఎత్తున 51 లక్షలు అని అంటే పెద్ద సంఖ్య అని అనుకోవాలి. సో ఎలా అనిపిస్తుందమ్మా? అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బ్రహ్మాండంగా అయింది ఈసారి యాక్షన్. అసలు ఒకరి మించి ఒకరు బాగా పోటీ పడి మరీ పాడిర్రు. అసలు ఆశ్చర్యం వేసింది మాకు అంత పాడతారంటే. పోయినసారి కంటే 20 lakhs ఎక్కువ ఈసారి. పోయినసారి 39, 31, ఈసారి 51. సో ప్రతి ఏడాది ఇంతే సక్సెస్ఫుల్గా ఇంతే గ్రాండ్గా వినాయక చవితి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ద్వారకకి వెళ్ళి చాలా బాగా చాలా చాలా అంటే చాలా సంతోషమైంది. అండ్ అంతమంది కలిసి కూడా ఒక మట్టి విగ్రహాన్ని పెట్టారంటే అది ఇంకా హైలైట్. ఇక్కడ చాలా ఒక రోజు కుంకుమ పూజలు ఫ్రైడే నుంచి, ఒకరోజు సత్యనారాయణ వ్రతం, ఒకరోజు సుదర్శన యాగం, ఒకరోజు శివునికి రుద్రాభిషేకం చేసారు. రోజు చాలా చాలా విశేషమైన పూజలు. ఇక్కడ ప్రత్యేకత ఏంటిది అని అంటే గత సంవత్సరం 20 లక్షలకు పైన లడ్డు వేలం జరిగింది. సో ఈ సంవత్సరం 51,07,777 రూపాయల లడ్డు వేలం పాట అయితే నిర్వహించారు. సో ఈ వేలంలో గత సంవత్సరం ఎవరైతే లడ్డు వేలం పాట తీసుకున్నారో ఈ సంవత్సరం కూడా అదే పర్సన్ 51 లక్షలకి వేలం పాట పాడి గణనాథుని లడ్డు సొంతం చేసుకున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఇదే సొసైటీలో ఉన్నాం. సో ఒకసారి కొంతమందితో మాట్లాడి అసలు ఇక్కడ పూజలు ఎలా నిర్వహిస్తారు అనేది ఒకసారి వారి మాటల్లోనే విని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎలా నిర్వహిస్తారు అంటే ఈ 9 రోజులు చాలా ఘనంగా నిర్వహిస్తారు అనేసి కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది బయట. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా చేస్తారు పూజలు అయితే. 9 రోజులు 9 రకాలుగా కుంకుమార్చన, హోమము, కళ్యాణము, ఆ గణపతిని అన్ని విధాలుగా పూజిస్తారు. సో అంటే దాదాపు అందరూ ఒకే మాట మీద ఉండి చాలా ఘనంగా నిర్వహిస్తారు. అండ్ గత సంవత్సరం 21 లక్షలతోని లడ్డు వేలం జరిగింది. సో ఈ సంవత్సరం
51 లక్షలు. ఈసారి 51 లక్షలతోటి పూజలు కూడా చాలా ఘనంగా జరిగినాయి. చాలా బాగా అందరూ మంచిగా చాలా బాగా చేసిర్రు. చాలా బాగా చేస్తారండి ఎవ్రీ ఇయర్ ఇంకా ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు చాలా బాగా గత చేస్తారు సంవత్సరం లడ్డు వేలం చాలా ఘనంగా జరిగింది. ఈ సంవత్సరం కూడా 51 లక్షలు రికార్డ్ రికార్డ్. అండ్ అంత ఐ థింక్ సిటీలో ఇప్పటి వరకు ఇంత రేట్ ఎప్పుడు ఎక్కడ పలకలేదు అవును అవును. సో ఎట్లా అనిపిస్తుంది మ్యామ్? అంటే ఎంతమంది దాకా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు? అంటే లాస్ట్ ఇయర్ తీసుకున్న ఆయనకే వచ్చినట్లుంది ఆయన డిటర్మిండ్ మేబీ గణేష్ బ్లెస్సింగ్ ఆల్సో ఈ కుడ్ ఎఫర్డ్ ఇట్ సో ఒక వన్ వర్డ్ అబౌట్ ఇక్కడ ఉన్న సొసైటీ పీపుల్ అండ్ గణేష్ గురించి ఏం చెప్తారు? అవునా నా ఓన్ డైలాగ్ కాదు మా ఫ్రెండ్ ఏం చెప్తారంటే భూజ అంటే భూలోక కైలాసం భూలోక స్వర్గం ఎవ్రీథింగ్ ఈజ్ ఇయర్ గేట్ దాటి బయటకు వెళ్ళాల్సిన పని లేదు పీపుల్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ వెరీ ఫ్రెండ్లీ చెప్పాలంటే నేను వచ్చి 1.5 year అయింది బట్ చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్. సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా అద్భుతంగా చేస్తారండి. ఇది మై హోమ్ పూజ బాగానే చేస్తున్నారు. ఉత్సాహాలు అన్నీ మీరు చూస్తూనే ఉన్నారు కదా. ప్రస్తుతానికైతే నడుస్తూ ఉన్నది అట్లా. లడ్డు వేలం విషయానికి వస్తే ఏం చెప్తారు సార్? 51 లక్షలు పెద్ద సంఖ్య. అదే అదే ఏం అదే చెప్తారు? అదే మై హోమ్ పూజే కదా కంపల్సరీ ఆ మాత్రం ఉంటుంది. సో హర్షించదగ్గ విషయం అది. ఓకే ఏం చెప్తారు? వన్ వర్డ్ అబౌట్ మై హోమ్ పూజ అండ్ ఇక్కడ ఉన్న గణపతి పూజ గురించి ఏం చెప్తారు? లాస్ట్ టైం కూడా ఇక్కడే రికార్డ్ అనుకుంటా. అంత పెద్ద లడ్డు అంత పెద్ద వేలం పాటు పలకడం కూడా అది నిజంగా గణేష్ ఉత్సవాలను అంత గ్రాండ్గా జరుపుకుంటారు కాబట్టి వాళ్ళు అలా చెప్పడం జరిగింది. అది సో మ్యామ్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ గణేష్ పూజ? గణేష్ పూజ చాలా బాగా జరుగుతుంది. ఎప్పుడు లాస్ట్ ఇయర్ మేము వచ్చాము ఇక్కడికి. సో చాలా బాగా జరుగుతుంది, ఎప్పుడు కూడా బాగా జరుగుతుంది. ఈసారి కూడా ఇంకా చాలా బాగా జరిగింది. వేలం విషయానికి వస్తే ఎలా ఏం చెప్తారు? అంటే కిందటిసారి పలికిన దానికంటే ఈసారి చాలా ఎక్కువ పలికింది. డబల్, ఆల్మోస్ట్ డబల్ కాదు కానీ డబల్. నెక్స్ట్ ఇయర్ కనుక్కుందాం, నెక్స్ట్ ఇయర్ కనుక్కుందాం. త్రిబుల్ అవ్వచ్చు కూడా, గణేశుడి ఆశీస్సులు ఉంటే త్రిబుల్ కూడా అవ్వచ్చు. ఎందుకు అవ్వదు? సేమ్ పర్సన్ కి లడ్డు దక్కడం అనేది అది ఇంకా విశేషం అనుకోవచ్చు. అది దేవుడి కృప ఉంటేనే అలా దొరుకుతుంది. ఏం చెప్తారు మ్యామ్ ఇక్కడ? వన్ వర్డ్ మై హోమ్ పూజలో ఒక్క పండగ కాదు, అన్ని పండగలు చాలా చాలా బాగా జరుగుతాయి. చాలా ఘనంగా జరుగుతాయి. అది ఇక్కడ ఉంటాం, మా అదృష్టం కూడా పూజలో ఉంటాం. ఇమా హిమా. సో ఇక్కడ గణేశుని మీరు పూజించారు కదా 9 days. సో హౌ యు ఫీల్? గుడ్. గుడ్. వన్ వర్డ్ అబౌట్ మై హోమ్ పూజ అండ్ గణేష్. వెరీ డెకరేటివ్. వెరీ డెకరేటివ్. ఓన్లీ డెకరేటివ్? No, also like very nice designs and long prayers.